వెల్కమ్ టు A9 టీవీ. రాష్ట్ర మంత్రి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మేరుగ నాగార్జున నియోజకవర్గ పరిధిలోని మద్దిపాడు మండలంలో తన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో మండలంలోని నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మండల ప్రజలు డాక్టర్ మేరుగ నాగార్జునను తమ ఇంటి బిడ్డలా ఆదరించారు. మహిళలు కోలాటం ప్రదర్శిస్తూ డాక్టర్ మేరుగ నాగార్జునను ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాబోయే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మేరుగ కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఒక ప్రక్క ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఓటేయాలి, ఈ ఇద్దరిలో ఎవరు రాష్ట్రాన్ని పరిపాలించారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరు సహాయం చేశారు అనేది నిశ్చితంగా ఆలోచిస్తే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎవరికి అందించాడో తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం పట్టుమని ఇదిగో ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాను, ఈ ప్రజలకు ఉపయోగపడ్డాను, నా ఆలోచన ఇది అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతము, పార్టీ అనేది చూడకుండా ఈ రాష్ట్రంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఉన్నత కులాల్లో పేదవారు, నా మహిళలు, నా వృద్ధులు, నా వికలాంగులు అని గొప్ప ఆలోచనతో పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించడం దగ్గర నుంచి, అక్షరాస్యతను పెంచడం దగ్గర నుంచి, పేద పిల్లలు చదువుకోవటానికి ఉచితంగా ఎక్కడ ఏ పిల్లవాడు ఫీజు కోసం వెరవకూడదని తల్లి అకౌంట్ లో డబ్బులేసి అమ్మఒడి కార్యక్రమం, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన అనే గొప్ప కార్యక్రమాలు, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 75,000 రూపాయలు ప్రోత్సాహం, మహిళలకైతే డ్వాక్రా రుణాలు చంద్రబాబు చేసి మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 విడతలతో తీర్చిన తీరు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ధైర్యంగా ఆరోగ్యంగా
ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూపించుకోవటానికి 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేస్తారు.